హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు జీరో నైట్ వస్తుంది కదా, జీరో నైట్లో పార్టీలో బిర్యానీ లేకపోతే పార్టీ కంప్లీట్ అవుతుందా? అలా అని ఎప్పుడు రొటీన్గా దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ అలాంటివి కాకుండా కొంచెం వెరైటీగా దిల్కుస్ బిర్యానీ చేసుకుందామా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. వీడియోకి వెళ్ళిపోతే వచ్చేయండి. ఒక బౌల్ తీసుకుని బౌల్లో కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పౌడర్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం మస్టర్డ్ ఆయిల్ కూడా వేసుకొని అది కూడా కొంచెం మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని, నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్, మీరైతే జాయింట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ చికెన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని కడాయిలో 2 ఆనియన్, 2 టమాటా తీసుకొని అవి కొంచెం చిన్న సైజులో అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, ఎందుకంటే దీన్ని ఉడికేసుకుందాం కాబట్టి కొంచెం ఉడికిపోతే చాలు. ఇప్పుడు ఈ టమాటాలు, ఈ ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం కాజు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని టమాటాలు ఇంకా ఆనియన్ ఉందిగా అవి కొంచెం పచ్చి స్మెల్ పోయి కొంచెం మంచిగా ఉడికేంత వరకు, సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాం, బాయిల్ చేసుకుందాం వీటిని. చూసారా? ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెము జీలకర్ర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోయేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. అలానే దీంట్లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని వేసుకుందాం. చెక్క, ఇలైచి, అది బిర్యానీ మసాలా, ఇవన్నీ వేసుకొని ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్సీ చేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని కాసేపు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేస్తే స్మెల్ చేంజ్ అయిపోద్ది కాబట్టి టేస్ట్ అడుగు పట్టకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టుకొని అది కొంచెం పచ్చి స్మెల్ పోయి ఆయిల్ కొంచెం రిలీజ్ చేస్తుంది పైకి, అప్పుడు దాకా దీన్ని కాసేపు అలా ఉడికించుకుందాం. చూసారా? ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్, ఈ టైంలోనే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా, ధనియా జీలకర్ర పౌడర్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఇవి కూడా కాసేపు పచ్చి స్మెల్ పోయేంత వరకు దీన్ని కూడా కాసేపు ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు చూసారా? ఇది దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఇలా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ దగ్గరికి వస్తాం. రైస్ 1 అవర్ నానబెట్టుకున్నాను. దాంట్లో సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ ఎంత వేసుకోవాలంటే ఇంకా వాటర్ ఉంది కదా, వాటర్ కొంచెం సాల్టీలా అనిపించాలి, అంతవరకు సాల్ట్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇంకా నా దగ్గర కొత్తిమీర ఉంది, అదే వేసుకున్నా. పుదీనా లేదు, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఇంకా 2 చిల్లీ, ఇంక ఇది వేసుకున్నాను కదా అక్కడ నిమ్మకాయ ముక్క, అది దాంట్లో నిమ్మరసం లేదు, ఖాళీదని వేసుకున్నా. ఎందుకంటే నిమ్మకాయ సెల్ అది కూడా కొంచెం స్మెల్ ఫ్లేవర్ బాగుంటుందని వేసుకున్నా. ఈ టైంలో నిమ్మరసం పిండుకోవాలి, అప్పుడే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇంకా రైస్ ఏంటంటే మరీ 70% అవసరం లేదు, 80%, 90% ఉడికిపోతే చాలు. మీకు కావాలంటే దమ్ పెట్టుకోవచ్చు. దమ్ అంటే సేమ్ దమ్ బిర్యానీ లాగే, ఇప్పుడు దిల్కుస్ చేసినాక దాన్ని దమ్ పెట్టుకుంటే అయిపోద్ది. నేనైతే హోటల్లో ఎలా ఇస్తారో దిల్కుస్ బిర్యానీ అలానే మీకు చేసి చూపిస్తా, అంటే సర్వ్ చేస్తారు అలానే. ఇప్పుడు దీని ఏంటంటే ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ అయితే ఉడికిపోయింది, దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. నీరంతా తీసుకొని ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదా, చికెన్ కూడా మీరు బటర్ ఉంటే బటర్లో వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవచ్చు. నేను బటర్ యూజ్ చేయట్లేదు, ఇక్కడ ఆయిలే యూజ్ చేస్తున్నా. ఈ చికెన్ 2 సైడ్ మంచిగా కుక్ అయ్యేంత వరకు టెండర్గా కుక్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ దీనికి ఎక్స్ట్రా బాయిల్ చేయడం, ఫ్రై చేయడం, అదే వాటర్ వేసి ఉడికించడం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇప్పుడే మంచిగా కుక్ అవ్వాలి. ముక్క మంచి సాఫ్ట్గా అయిపోవాలి, 2 సైడ్ మంచిగా కుక్ అయిపోవాలి. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో?
కొంచెం తందూరి ఫ్లేవర్ అలా టేస్ట్ రావాలి. ఇప్పుడు అది పక్కన అలా ఉడుకుతుంటూ ఉంటుంది. మనం ఈ సైడు దిల్కుష్ చేసుకోవడానికి ఆనియన్ కట్ చేసుకుందాం. ఆనియన్ కూడా చాలా చిన్న చిన్న సైజు కట్ చేసుకున్నా, చూసారా? మీకు ఎంత సైజులో, అంత చిన్న సైజు వస్తే అంత చిన్న సైజులోనే కట్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్ని 2 ఆనియన్ కట్ చేసుకున్నాను నేనైతే. ఇంకా ఒక 2 చిల్లీ తీసుకున్నా. మీకు కావాలంటే 4 వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు కూడా తింటారు కాబట్టి 2 చిల్లీ వేసుకుంటున్నాను. ఇప్పుడే కొన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా కొన్ని కాజు. సరే, నాదైతే పలకలు లేవు, కాజు పలకలు ఉంటాయి కదా, అలా లేవు. నేను వీటిని కట్ చేసుకుంటా. ఒక కాజుకి 2 ముక్కల్లా కట్ చేసుకుంటున్నా. మీ దగ్గర అలా ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నా, చూసారా? ఇవన్నీ పెట్టి పక్కన పెంచుకొని ఇప్పుడు ఇంకొక టిప్ కూడా వేసుకుందాం. చికెను ఫస్ట్ అయిపోయింది, సెకండ్ది ఇది. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు కాసేపు 2 సైడ్లు మంచిగా కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. బిర్యానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. నేను చేస్తున్నాను కదా, బాగుంటుంది అని చెప్పట్లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నేనైతే 100% చెప్తా. నేను చెప్పిన ప్రాసెస్లో చేశారే అనుకో, కంపల్సరీ నచ్చుతుంది. ఇంకా కొంచెం లేట్ అయింది అనుకుంటా, ఎందుకంటే న్యూ ఇయర్ దగ్గరలోనే ఉంది కదా. మీరు అనుకుంటే తొందరగానే నా వీడియో వైరల్ అయిపోద్ది. ఇంకా చాలామంది చూసి వాళ్ళు కూడా చేసుకొని ఇది ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. చూసారా? ఇవి కూడా మంచిగా కుక్ అయిపోయావి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో, ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు వీటి పక్కన పెట్టి ఇంకొక కడాయి తీసుకొని, కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర వేసుకొని, దాంట్లోనే ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా దీంట్లోనే వేసుకొని, బ్రౌన్ అవసరం లేదు, పచ్చి స్మెల్ పోయేంత వరకు కాసేపు హై ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఉన్న ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టకూడదు అసలు. మీకు ఆ తందూరి ఫ్లేవరు, ఇంకా దిల్కుష్ బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే హై ఫ్లేమ్లోనే ఉండాలి. మ్యాక్సిమము గ్యాసు ఉండేలా చూసుకోండి. దీంట్లోనే కరివేపాకు, ఇంకా ఆనియన్, చిల్లీ ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో వేసుకొని కాసేపు అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని, దాని ఫ్లేవర్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ. ఇప్పుడు పేస్ట్ ఉంది కదా, టమాటా ఆనియన్ ఇంకా కాజు పేస్టు, దిల్కుష్ బిర్యానీ కోసం చేసుకున్న పేస్టు అది దీంట్లో వేసుకొని, ఇది కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు మ్యాక్సిమం ఇదంతా హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. కాసేపు వదిలేసినా ఇంకా టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు ఈ టైంలో కొన్ని బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకున్నా, అదే ఫ్రై ఆనియను, అవి కూడా వేసుకొని వీటిని మళ్ళీ టాస్ చేస్తారు కదా, అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నా, మరీ చిక్కగా అయిపోయింది కదా, కొంచెం చికెన్ వేసుకుంటే ఇది గ్రేవీ అది ఉందో అది కొంచెం లాక్కోవాలి కాబట్టి చికెన్కి కొంచెం వాటర్ వేసుకున్నా. దాంట్లోనే ఇప్పుడు మీకు ఏమైనా సరిపోకపోతే ఈ టైంలోనే చూసుకొని వేసుకోవాలి. నేనైతే మళ్ళీ వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ అది చెప్పనులేండి, మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది. ఈ టైంలోనే మీకు ఏదైనా సరిపోకపోతే టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోనే చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, దాంట్లో కాజు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని, ఇప్పుడు దీన్ని మంచిగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. ఇది కూడా అస్సలు లో ఫ్లేమ్లో పెట్టకండి, కొంచెం టైం పడుతుంది. కానీ టేస్టీ దిల్కుష్ బిర్యానీ కావాలి అంటే కొంచెం టైం ఇవ్వాల్సిందే. రోజు చేసుకోం కదండి, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయాల్సిందే. రోజు ఆ దమ్ బిర్యానీ ఎంతకని తింటారు చెప్పండి. ఇప్పుడు దీన్ని మంచిగా టాస్ చేసుకుందాం.
బిర్యానీ దిల్కుస్ ఉంది కదా, అదంతా ఈ చికెన్కి పట్టి చికెన్ కూడా దాంట్లో కలిసి దిల్కుస్ ఫ్లేవర్ రావాలి కదా. ఇంకా నేనైతే దమ్ పెట్టుకోవట్లేదు, మీకు కావాలి అంటే మీరు దమ్ పెట్టుకోవచ్చు. సేమ్ దమ్ బిర్యానీ లానే కడాయిలో కిందకి కొంచెం బిర్యానీ అదే దిల్కుస్ చికెన్ వేసుకొని దానిలో రైస్ వేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోద్ది. లో ఫ్లేమ్లో 10 మినిట్స్, గ్యాస్ ఆఫ్ చేసినాక 10 మినిట్స్ బయట పెట్టుకొని చూసుకుంటే అయిపోద్ది. నేనైతే హోటల్లో ఎలా సర్వ్ చేస్తారో అలానే మీకు చూపిస్తున్నాను. చూసారా, దిల్కుస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో రైస్ వేసుకున్నాను. రైస్ పైన దిల్కుస్ చేసుకున్నాం కదా, అది కూడా పెట్టి సర్వ్ చేసుకుంటే అంతే, టేస్టీ దిల్కుస్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నా వీడియో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.